గమనించండి, ఈ నెల 29, 30, వచ్చే నెల 1 ఈ 3 తేదీల్లో మన మందిరంలో VBS జరుగుతుంది, వెకేషన్ బైబిల్ స్కూల్ జరుగుతుంది. కనుక మీ పిల్లలందరినీ ఈ 3 దినాలు ఇక్కడ మందిరంలోనే మీరు ఉంచితే అకామిడేషన్ ఇక్కడనే, ఫుడ్ కూడా ఇక్కడనే. 1వ తారీఖు మధ్యాహ్నంతో అయిపోతుంది, ఎందుకంటే 1వ తారీఖు సాయంకాలం మనకు ప్రత్యక్షత కూడుకుంటుంది. శంషాబాద్ సాతంబ్రై బ్రాంచ్లో ఉన్న పిల్లలు కూడా ఇక్కడికే వస్తారు. కనుక ఈ 3 దినాలు సండే స్కూల్ టీచర్స్ మీరందరూ కూడా ఇంటికి వెళ్ళడం రావడం అలా పెట్టుకోకుండా 3 దినాలు పిల్లలతో పాటు మీరు కూడా ఇక్కడనే ఉండి వాళ్ళని గమనించుకోవాలి. ఈ పిల్లల్ని గమనించుకోవడానికి మన స్త్రీలలో సిస్టర్స్ వాలంటీర్స్ కావాలి. గమనించుకోవడానికి ఆసక్తి కలిగిన వారు మీరు కాస్త వచ్చి వాలంటీర్స్గా మీరు పని చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే అంతమంది పిల్లల్ని టీచర్స్ మాత్రమే కంట్రోల్ చేయలేరు కనుక మీలో స్త్రీల్లో యవన బిడ్డలు, ఆసక్తి కలిగిన పిల్లలు వాలంటీర్స్గా వచ్చి ఆ 3 దినాలు మీరు కూడా వాళ్ళతోనే ఉండి వాళ్ళ స్నానాల విషయమే కానీ, భోజన విషయమే కానీ, వారు పడుకునే విషయంలో కానీ కాస్త మీరు గమనించుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. తల్లిదండ్రులారా, మీ పిల్లలందరినీ తీసుకొచ్చి మందిరంలో మీరు డ్రాప్ చేయాలి. 29, 30, 1 ఈ 3 దినాల్లో వారు ఉదయకాలం బైబిల్ చదవడం నేర్పిస్తాం, ప్రార్థన చేయడం నేర్పిస్తాం, వ్యక్తిగత ప్రార్థన చేయడం నేర్పిస్తాం. వర్తమానం అయిపోయిన తర్వాత వర్తమానం కొరకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాం. పిల్లలు ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రేపటి దినం రాబోతున్న దినాల్లో సేవకులకు సహకారులుగా ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ మన పిల్లలకి నేర్పడం జరుగుతుంది. క్రమాన్ని నేర్పిస్తాం. కనుక మీ పిల్లల్ని ఖచ్చితంగా పంపండి. 4 నుండి 5 గంటల వరకు మేమందరం స్తోత్ర ప్రార్థన ముగించుకున్న తర్వాత 5 గంటలకు మీ పిల్లల్ని లేపుతాం. మేము 5 నుండి 6 గంటల వరకు పిల్లలకు స్తోత్ర ప్రార్థన నేర్పుతాం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలా. ఇప్పుడు నేర్చుకుంటేనే రాబోతున్న దినాల్లో వారు ప్రయోజనకరంగా మార్చబడతారు. కాబట్టి 29, 30, 1 ఇది సీరియస్గా